హలో మావా, ఈరోజు మీరు నాతో పాటు చూడబోతున్నారు థాయ్ జపనీస్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి బీటీఎస్ ట్రైన్ మావా. ఇది బ్యాంకాక్లో మొత్తం రన్ అవుతుంది. బీటీఎస్ అంటే బ్యాంకాక్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ అన్నమాట. వ్యూ బాగుంది కదా. ఇతను వచ్చేసి మన రాజు వాళ్ళ తాత, ఈయననే మన రాజు. ఇదే మావా థాయ్ జపనీస్ బ్రిడ్జ్. దీన్ని ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నా అంటే ఒక్క 20 సెకండ్స్ ఆగండి మావా, చెప్తా. ఈ రోడ్ క్రాస్ చేయాలంటే ఈ నుంచి సింపుల్గా క్రాస్ చేయొచ్చు, ఒక 5 సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు అవతలకి. కాకపోతే మనం అలా వెళ్ళాం. మన దారి పూర్తిగా రహదారి మావా. అగో ఆడొక గుహలా కనిపిస్తుంది కదా, అది ఎంఆర్టీ స్టేషన్ అనమాట, అండర్ గ్రౌండ్ స్టేషన్. ఇగో ఇదే సబ్వే అనమాట, సబ్వే స్టేషన్. ఇక్కడ నుంచి మీకు చూపిద్దామని చెప్పి ఇటు నుంచి వెళ్తున్నా. అటు నుంచి వెళ్తే 5 సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు. ఇగో ఇది ఎంఆర్టీ స్టేషన్. ఇక్కడ సబ్వే ట్రైన్స్ కూడా ఉన్నాయి మావా. అది త్వరలో రాబోయే వీడియోస్లో నేను చూపిస్తా అవి ఎలా ఉంటాయో. ఈ థాయ్ జపనీస్ బ్రిడ్జ్ దగ్గర ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు మావా ఈ వ్యూ గురించి. ఒక వ్యూ వస్తుంది, ఒక 5 సెకండ్స్ ఆగండి, ఆ వ్యూ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఇదే మావా ఆ వ్యూ, ఆ ట్రైన్ వచ్చే మూమెంట్, కింద వెహికల్స్ వెళ్ళే మూమెంట్, ఆ బ్రిడ్జ్, ఇదే ఆ వ్యూ. ఈ వ్యూ కోసం అందరు ఇక్కడ వెయిట్ చేస్తారు. వ్యూస్ బాగున్నాయి కదా అని చెప్పి దీని చరిత్ర కూడా తెలుసుకున్నాం మావా. ఇది వచ్చేసి జపనీస్ వాళ్ళు థాయిలాండ్కి హెల్ప్ చేసారు అనమాట ఈ బ్రిడ్జ్ కట్టడానికి. వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళకి వర్కర్స్ని పంపించి హెల్ప్ చేసారు. అండ్ ఆల్సో దీనివల్ల థాయిలాండ్కి అండ్ జపనీస్కి ఫ్రెండ్షిప్ బాండ్ చాలా గట్టిగా ఏర్పడడం జరిగిందనమాట దీనివల్ల. సో అదనమాట దీని చరిత్ర, థాయ్ జపనీస్ బ్రిడ్జ్. దీనికి ఇంత ప్రత్యేకత ఉండడం ఆ వ్యూస్ బాగుండడం మావా. నిజంగా వ్యూస్ చాలా బాగుంటాయి ఇక్కడ. మార్నింగ్ పూట అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది మావా. నెక్స్ట్ 3-4 డేస్లో చైనీస్ న్యూ ఇయర్, 29, 30, 31. మనలాగా 1 డే ఉండదు ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్, 3-4 డేస్ ఉంటుంది. ఆ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మావా. ఓకే, బాయ్.